మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు అడిసిమడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ పివి రమేష్ గారు ఒక నివేదిక ఇచ్చారండి స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. మరి దాన్ని అరెస్ట్ చేశారు సార్ ఆయన్ని. దాని ప్రకారం అయితే ఏమి లేదంట అక్కడ. అదే దాన్ని మార్చారని ఆయన చెప్పిన దాన్ని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేసి మార్చి దాని మీద చర్య తీసుకున్నారు. వాళ్ళు చర్య తీసుకుంటాం అంటే ఆయన అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసు పెడితే అది ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ప్రొసీజరే రాంగ్ అండి. మన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో పాటించాల్సిన రూల్స్ ఏవి పాటించకుండా, ప్రొసీజర్ పాటించకుండా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మామూలుగా అయితే నోటీస్ ఇవ్వాలి, దాని మీద వివరణ అడగాల, విచారణ పిలవాలి. అప్పుడు ఒకవేళ వాళ్ళు సంతృప్తి చెందకపోతే అరెస్ట్ చేయవచ్చు. పైగా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. గవర్నర్ గారు అనుమతి తప్పనిసరి అని 17A క్లాజ్ ఉంది. కాబట్టి వాళ్ళు అవేమీ పాటించకుండా రాత్రి 2ంటికి వెళ్ళి తలుపు కొట్టి రండి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇది ఎలాంటిదంటే ఒక నియంత పాలనలో తన ప్రత్యర్థుల్ని ఏ రకంగా నిర్బంధిస్తాడనేటువంటి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే మరి వ్యవస్థలో, మన మిగతా వ్యవస్థలో ఈ అరెస్ట్ ప్రొసీజర్ చూసిన తర్వాత న్యాయస్థానాలు కూడా వెంటనే రిమాండ్కి డినై చేసి మీరు నోటీస్ ఇవ్వండి, తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు కూడా చెప్పలేదు. ఆ ఏసీబీ కోర్టు ఇచ్చింది ఒక అమ్మాయి. అదే వాళ్ళు ఎవరన్నా కానీ ఏ వ్యవస్థ తన పని తాను చేయలేదు. పైగా 53 రోజుల పాటు ఎప్పటికప్పుడు వాయిదా పడతా వచ్చింది, లేకపోతే నాట్ బిఫోర్ మీల్ అన్న రకరకాలుగా సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చింది బెయిల్ ఆయనకి. ఇప్పటికీ 17A కోల్డ్ స్టోరేజ్లో ఉంది. మనం ఇంక వ్యవస్థను ఎలా నమ్మాలనేటువంటి మనం ఆలోచించుకోవాలి. సామాన్యుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆ విధంగా జరిగినప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? వ్యవస్థలు ఇలాగా అవస్థలు పాలవటం, వ్యవస్థలు కూడా బాధ్యతగా లేకుండా వ్యవహరించడం అనేటువంటి దాని మీద సామాన్యుడు ఆలోచించుకోవాలి. అయితే మరి అందరికి ఎలాగుందా? ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అరెస్టులు చూస్తున్నాం. పార్టీ 1A నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. అవినీతి కేసులో కూడా గనుల వెంకటరెడ్డి రిలీజ్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి కేసులో ప్రైమా ఫేసి అంటారు, ఒక ₹1 కూడా వాళ్ళు చూపించలేకపోయారు. ఇతను 1000 కోట్లు దొబ్బేసింది స్పష్టంగా క్లియర్గా ఉన్న ఆధారాలు. అయినా అతనికి బెయిల్ వస్తుంది, ఈయనకి రాదు. ఇక్కడ ఈ సోషల్ మీడియా కేసులో లేకపోతే 7 ఏళ్ళు పైబడి ఉన్న శిక్ష పడి కేసులు కూడా నోటీస్ ఇచ్చి వదలటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి దీన్ని బట్టి మీరు ఏమనుకోవాలి? అంటే వ్యవస్థలో అదేలేండి. అదే ఇప్పుడు మనం ఎంత ఆలోచించినా ఇలా ఇదే కోర్టులో ఇదే కేసుల మీద జోగి రమేష్ కొడుకు ఎలా బయటకు వస్తాడు, బెయిల్ ఎలా దొరుకుతుంది? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని మనం మొరబెట్టుకోవాలి. ఈసారి ఓటు వేయాలంటే మనం ఈవెన్ టీడీపీ కూడా మీరు నిజంగానే దుష్ట శిక్షణ చేస్తానంటేనే, ఇప్పుడున్న దాంట్లో చేస్తేనే మళ్ళీ ఓటు వేయాలి. మనం ఈ టెన్యూర్లో దుష్ట శిక్షణ చేస్తేనే, ఈ వ్యవస్థలను సరి చేస్తేనే మళ్ళీ సరి ఓటు వేయాలి. ఇవన్నీ చేస్తారని ఎవరైనా వస్తాడు ఓటు వేయడు, అది కూడా ఓటు వేయచ్చు. ఎందుకంటే మీరు ఎంత అభివృద్ధి చేసినా, సంక్షేమం చేసినా, మీ పరిపాలన ఎంత చేసినా సిస్టమ్ సరిగ్గా లేకపోతే అది వృధా అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి ప్రయాస వృధా ప్రయాస అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కరెక్ట్గా చేసేటు పరిపాలన. మరి ఎందుకు ఓడిపోయాడు? సిస్టంలో లోపాలు వాళ్ళు యథేచ్ఛగా వాడుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని వాడారు. దాంతోపాటు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఇవన్నీ ఏడాది అయినాయి. యథేచ్ఛగా సిస్టమ్ని కబ్జా చేశారు. దానికి సిస్టంలో కూడా మతాలని, కులాలని చూపించారు. అర్థమైందండి? వాళ్ళని కూడా ప్రలోభ పెట్టారు.
వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి, మనుషులే కదా. అందుకనే విచక్షణాధికారం కలిగిన సంపూర్ణాధికారాలు కలిగిన వాళ్ళ విషయంలో వాళ్ళని ఆ పదవులకు ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాజకీయ పదవులు అనుకోండి, ప్రజలు ఎన్నుకుంటారు, అది ప్రజల కర్మ. నువ్వు మంచివాడు ఎన్నుకుంటే మంచి ఉంటుంది, చెడు ఎన్నుకుంటే చెడు జరుగుద్ది. కానీ సిస్టమ్ అలా కాదు కదా, ప్రజలు ఎన్నుకోరాలని. వాళ్ళు ఈ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళని సెట్ చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు సెట్ చేసుకున్నారనుకోండి. చూస్తున్నాం కదా ఈ మధ్యన చాలా వరకు. అప్పుడు మన ప్రమాదాన్ని పావుతాం. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ విచక్షణ అంటే వాడు మంచోడైతే మంచి ఉంటుంది, మంచోడైతే కూడా ఒక్కోసారి దేనికో దానికి లొంగాడు అనుకోండి, డబ్బుకు లొంగపోవచ్చు, నిజాయితీ పడే ఉండొచ్చు, కులానికో మతానికో ప్రాంతానికో దేనికో దానికి కన్సిడర్ చేయండి అయిపోతున్నాం. కాబట్టి అవినాష్ రెడ్డి అంత దారుణంగా బుక్ అయిపోయిన వివేకానంద రెడ్డి గారి కేసులో రోడ్డు మీద తిరుగుతున్నాడు, యథేచ్ఛగా ఫ్రీగా ఉన్నాడు. కేసులు అయితే ఉన్నాయి కానీ మనిషి ఫ్రీగానే ఉన్నాడు కదా. ఆ సూత్రధారులు కూడా ఫ్రీగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేసాడో అతనికే తెలియదు, మర్చిపోయాడు. ఏంటండి అతని మీద కేసులు లేవు, అప్పుడు కూడా పాత కేసులే తిరుగుతూ ఉన్నాయి. అలాగా వాటిలో మరి 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతూ ఉన్నాడు, కోర్టులకు రాడు. మీరు నేను రాబోతూ ఊరుకుంటారా? ఇది వెంటనే అరెస్ట్ వారెంట్. మరి ఎందుకండి మనం ఎవరిని అనాలి? ఇప్పుడు వాళ్ళు ఏమనకూడదు అంటారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. మరి వాళ్ళు చేస్తుంది కరెక్ట్గా ఉందా? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మనం ఎవరిని అడగాలి కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అతను కోర్టుకి ఇప్పుడు సాక్ష్యానికి కూడా వెళ్ళలేదు అతను. ఇప్పుడు నేరారోపణ, నిందారోపణ, లేకపోతే ఏ ఆరోపణ ఉన్నా అక్యూజ్డ్గా ఉండి నువ్వు వెళ్ళకపోతే నీకు వైవేసి వెళ్ళలేదేమో అనుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకుని. నువ్వు కోడికత్తిసిన సాక్ష్యానికి కూడా వెళ్ళలేదే నువ్వు. మరి అది ఎంత దారుణం. నువ్వు సాక్షిగా రాకపోతే కూడా నేను పిలిపించుకుంటాను, వారెంట్ ఇష్యూ చేసి పిలిపిస్తారు సాక్షిగా. అవునండి. ఆ పని ఎందుకు చేయలేదు? మనం ఎవరిని అడగాలి? ఏదన్నా అంటే ఇప్పుడు దీని మీద ఒక చర్చ జరగాలండి. అసలు ఈ ఊరికే జగన్ తిట్టుకోవడం ఇవన్నీ కాదు, మీ సిస్టమ్ సరిచేస్తే ఇవన్నీ సరైపోతాయి. న్యాయ వ్యవస్థని ఐపీఎస్, ఐఏఎస్, సిబిఐ, ఈడీ వీళ్ళని ఎలక్షన్ కమిషన్ వీటిని సెట్ చేసామనుకోండి, కరెక్ట్గా దారిలో పెట్టి అందులో సరైన వాళ్ళని ఎంపిక చేసిన ఎంపిక చేయటం కూడా ఎలా ఉండాలి, వాళ్ళు చాలా క్లీన్ స్లేట్లు అయి ఉండేలాగా చూసుకోవాలా. అది బాధ్యత. ఆ ఒక్క పని చేత మిగతా సెట్ అయిపోతాయి. మెయిన్ ఇంజిన్ హార్ట్, గుండుకు సంబంధించిన వాల్వ్స్ అన్ని బ్లాక్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి సిస్టమ్ పెట్టేస్తూ ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ దాన్ని బాగు చేయాలి. నేను ఇందాకన్నట్టు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున ఎందుకు లేపారు నాకు అదే డౌట్. ఇప్పుడు లేచిన తర్వాత ఎక్కడ పారిపోతాడు ఆయన? బస్సులో ఉన్నారు, ఇల్లు తలుపు కుట్టి అదే హెరాస్మెంట్ చేయాలి, అతను వేధించాలి. అదే బై రోడ్డు తీసుకెళ్లారు. ఇలాంటివన్నీ అంటే పైశాచిక ప్రభుత్వం అన్నమాట. మీకు పోనీ సరే అలా చేశారు కదా, స్కిల్ కేసు మీద కేసు పెట్టారు కదా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడుండి స్కిల్ కేసులో ఉండి ఇప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నారంటే మనం ఎవరిని తిట్టాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం ఎవరిని విమర్శించాలి? ఆ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా జైల్లో ఉన్న తప్పుడు కథనాలు, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి తప్పుడు ప్రూఫ్స్ చూపించి ఇవన్నీ చేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఇంకా కూటమి ప్రభుత్వం ఇవాళకి వచ్చి 6 నెలలు అయిపోతుంది, అందులో ఇంకా పనిచేస్తున్నారంటే దీనికి బాధ్యులు ఎవరు? దాని ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మనం వాళ్ళు అక్కడే వండించినందుకు మనం ఏం చేయాలి? దీన్ని ఎవరిని అడగాలి? అది కొద్దిగా బాధాకరం, మీరు చెప్తుంటే బాధాకరంగా ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడండి, వాళ్ళు నిన్న మన కథనాలు వచ్చినాయి కదా పత్రికల్లో, ఇంకా అక్కడే ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు. పైగా వాళ్ళు ఏం పని ఇదివరకు ఆఫీస్ కూడా వచ్చేవారు కాదంట, ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నారు, వచ్చినందుకు టీఏడీఎల్ తీసేసుకుంటున్నారు. దీన్ని ఎవరిని అడగాలి మనం? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని అడగాలి మనం. అవును, అందులో ఎవరిని అడగాలి? ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగితే నేను కక్ష సాధించను, నేను లక్ష్మణ్ రాయ్ దాటిని ఆయన. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేసాం ఇవన్నీ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎవరన్నా కేసు గురించి మాట్లాడాడు ఆయన. మరి వీళ్ళని ఎవరు ప్రక్షాళన చేస్తారు? స్వరూపానంద స్వామి ముఖ్య శిష్యుడు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నాడు, అధికారుల్లో.
మరి అతని భూముల విషయంలో తొక్కు పెట్టింది ఆయనే. అలాగైతే రద్దు చేశారు అనుకోండి, గొడవ అలరి అయిపోతాయి. ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు అనేటువంటిది చాలా సందేహాస్పదంగా ఉంది, చాలా ఆందోళనకరంగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో చూడటానికి ఇలా బేరీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ గ్యాంగ్ అంతా పోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వాతావరణం డెఫినెట్గా మార్పు వచ్చింది. ఒక ఉక్కపోత నుంచి శీతల గదిలోకి వచ్చినట్టు అనిపించింది. చల్లటి గాలు వేస్తున్నాయి, బాగుంది, ఇమీడియట్గా వచ్చాం. కానీ లోపల రుగ్మత అలాగే ఉంది కదా. ఏంటండి పోలీసు వ్యవస్థ అలాగే అప్పుడు చేసిన ఇప్పుడు అమ్మాయి గదిలోకి వచ్చేసామంటే రోగం, ఆ రోగం పోవాలి కదా. క్యాన్సర్ వ్యాధిలా పట్టారు, చీడలా పట్టారు, రాచకం చేశారు, అన్యాయం చేశారు, దోపిడీ చేశారు. వాళ్ళందరూ అలాగే ఉంటే ఆ రోగం తిరగబట్టదు. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, షుగర్ వచ్చింది, ఇంకా ఎక్కువైపు కాలు గుళ్ళిపోయి కాలు తీసేస్తారు కదా. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? అవన్నీ క్లీన్ చేయాలి కదా. మనం చంద్రబాబు నాయుడు గారు ఔషధం ఖచ్చితంగా ఆయనే ఉండాలి, ఆయనే చికిత్స అవసరం దీనికి ఈయనైతేనే చేయగలడని అన్నాం మనం. డాక్టర్ గారు పర్లేదులే ఇప్పుడు అయిపోయింది కదా, అందాక బాగా తిరుగుతున్నాడు కదా అని వదిలేసాడు అనుకోండి. కాళ్ళు చేతులు కుళ్ళు బుర్ర అంత కుళ్ళిపోయిన తర్వాత మేమేం చేయలేమని చేతులు ఎత్తాడు డాక్టర్. అలాంటి పరిస్థితుల్లోకి రావచ్చా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే దుర్మార్గం వ్యవహరించారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉండాలి. అప్పుడు ఎవరైతే అధికారులుగా ఉండి ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నతాధికారులుగా ఉండి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైల్లో కూర్చోవాలి. వాళ్ళ కింద స్థాయి సిబ్బంది ఎవరైతే తప్పులు చేయడో వాళ్ళందరినీ పక్క పంపించాలి. నాయకులు ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడారో ఇప్పుడు ఆ చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి, తొందరగా వెళ్ళి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారని ఆశించాలి. అంతే, మనం ఆశ పెట్టుకోవాలి. 6 నెలల్లోనే అన్ని జరగమని కొంతమంది అంటారు, కొంతమంది అంటారు 6 నెలల్లో అన్ని కావాలని కోరుకోకూడదు అంటారు. అలాగే 6 నెలల్లోనే ఇవన్నీ ముగించాలి, మిగతా పనులు అడ్డం రాకుండా నాలుగు వాళ్ళు చెప్తాం. 6 నెలలు ఈ కథలన్నీ ముగించేస్తే మిగతా పని అంతా సాగుద్ది, వాళ్ళకి అడ్డాలు ఉండవు, నీట్గా పని చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు చెడు పనులు చేసేవాళ్ళు కాదు, అన్ని మంచి పనులు చేసేవాళ్ళు. ఒక యజ్ఞం యాగం లోక కళ్యాణం కోసం యజ్ఞం యాగం చేస్తే రాక్షసులు మాంసం ముక్కలు కట్ట పడతారు, రక్తం మూసేస్తారు. అందులో ఆ యాగాన్ని పాడు చేయాలని చూస్తారు. ఆ రాక్షసులు లేకుండా ఇప్పుడు ఆయన రామలక్ష్మణులు అంతనే తీసుకెళ్తాడు. ఆయన ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు. విశ్వామిత్రుడు పంపించుకున్నాడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, మేము ఒక యాగం చేస్తున్నాం, మా యాగశాలకి కాపలాగా మీ కొడుకులు పంపించబోయే బాబు అని చెప్తాడు. వాళ్ళిద్దరు కాపలాగా ఉండి వాళ్ళ మాంసం ముద్దలో రక్తం అయ్యి మూసేస్తుంటే దాని నుంచి రక్షిస్తారు వాళ్ళు. మారీచుడు, సుబాహుడు ఇలాంటి వాళ్ళందరూ రకరకాల వాళ్ళందరూ వచ్చేస్తారు. ఏంటండి శూర్పణఖ ఎన్నాటిని నుంచి రక్షించి చేయాలంటే మరి ఆ పని చేయాలి. చేయకపోతే కష్టం కదా. రేపొద్దున్న సోషల్ మీడియా ఉంది, వాళ్ళకి కోటింగ్ ఇస్తారు, నోరు మూసుకున్నారు, వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటారు అందంగా. ఇప్పుడు ఈ ఆఫీసర్లు స్కిల్ దాంట్లో ఇంకా అక్కడే ఉన్నారు. మీరు చెప్పారు స్కిల్ గురించి ఇస్తారు కాబట్టి ఆ స్కిల్ కేసులు కదా, ఈయన ఏ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఆ స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేసి ఈయన కేసు కట్టి అంత ఇబ్బంది పెట్టారు. ఇంకా విచారణ చేస్తాం మేము, దాని మీద ఇంకా దర్యాప్తు సాగుతుందంటారు, జైల్లో ఉండాలంటారు. ఏంటండి ఇది? అసలు వినేవాళ్ళు కూడా దాన్ని బుద్ధి లేదా మీకు అని చెప్పి వెంటనే ఈయన వదిలేయటం మానేసి వాయిదాల మీద వాయిదాలు వేసేసారు. గట్టిగా చెప్పాలి వాళ్ళు, విచారణ చేసి అప్పుడు అరెస్ట్ చేయండి, పని చూసుకోండి అని చెప్పాలి. అలా ఎందుకు చెప్పలేదు, ఎవరున్నారు దీని వెనకాల అనేటువంటి చాలా సందేహంగా ఉందంతా. ఇప్పటికి 17 year కోల్డ్ స్టోరీలో ఉండడం అనేటువంటిది అలా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇదండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎవరైతే అరాచకాలు చేశారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని అడిసిమూడి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.